ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదియేగా ఆత్మదేవుడు గాలై వీచగ వర్షమై కురియునే ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదియేగా ఆత్మదేవుడు గాలై వీచగ వర్షమై కురియునే ఉన్నత స్థలి నుండి నీపై ఆత్మను కురిపించున్ ఎండి ఉన్న నిన్ను యేసు మరలా బ్రతికించున్ ఉన్నత స్థలి నుండి నీపై ఆత్మను కురిపించున్ ఎండి ఉన్న నిన్ను యేసు మరలా బ్రతికించున్ నీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది నీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది నీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది నీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది మనం మాట్లాడుతున్న బాబీ గురించి ఓకేనా ఎంతో గొప్పవాడు ఎవరిని బట్టి యెహోవాని బట్టి నమ్మాలి ఈ సంవత్సరం బాబీ ఫలాన్ని చూడండి అతడు మిగిలి గొప్పవాడ రోజుకు క్రమముగా ముందును నీ వెనుకను దీవెన కురిపించు ఎవరిని బట్టి వస్తుంది దేవుని బట్టి దేవుని బట్టి ఫలములతో చేతుల పని అంతటిలో వీడుగా ఉన్న ఈ నేలను ఫలభరితము చేయు నీ చేతుల పని అంతటిలో ఆశీర్వాదము నీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది నీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది నీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది నీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది చాలా షార్ట్ మూడవది ఈ దేశమందు ఫలవర్షులై ఉండుము నేను నీకు తోడయుండి నేను నిన్ను ఆశీర్వదించెదను నేను నిన్ను వాగ్దానం చేస్తున్నాను ఇస్సాకు ఏం తీసుకున్నాడు వాగ్దానం తీసుకున్నాడు ఎక్కడ తీసుకున్నాడు తెలుసా కరువు ప్రాంతంలో తీసుకున్నాడు ఎండిపోయిన ప్రాంతంలో తీసుకున్నాడు అటువంటి కరువు ఆల్రెడీ ఆ నాన్నగారి సమయంలో వచ్చింది అరణ్యము పొలము వలె మారే సమయమిది ఎడారిలో సెలయేరు ప్రవహించే కాలమిది నువ్వు ఇక్కడే ఉండు నేను నీకు తోడై ఉన్నాను ఈ మాట ఈ రాత్రి ఎడారిలో సెలయేరు ప్రవహించే తరుణమిది ఆయన ఎక్కడున్నా అక్కడ దీర్ఘదర్శిగా నిన్ను మార్చి తానే వ్యక్తము స్వప్నములో దర్శనములలో యేసే కలుసుకొని దీర్ఘదర్శిగా నిన్ను మార్చి తానే వ్యక్తమగు నీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది నీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది నీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది నీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది ఒకటి కురియం మన దేశము పైన కురియం మహావర్షము ఒకటి కురియం మన దేశము పైన కురియం ఆత్మదేవుడు వర్షము కురియునే మహావర్షము ఒకటి కురియం మన దేశము పైన కురియం ఆత్మదేవుడు వర్షము కురియునే ఆత్మదేవుడు వర్షము కురియునే
నీకు ఇస్తానని చెప్పాడంట. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నీకు ఒక ఇల్లు ఇస్తాడంట, ఇచ్చేసాడు. దేవుడు నీకు ఒక కారు ఇచ్చాడంట, ఇస్తున్నాడు. దేవుడు నీకు అన్ని సమస్తం ఇచ్చాడంట. హల్లెలూయా. అది వాగ్దానంలో రాశాడంట. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇస్తున్నాను అని వాగ్దానం రాసిచ్చాడంట. హల్లెలూయా. అంటే నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నీకు విడువను. అంటే దేవుడు నీకు ఏం చెప్పాడో అది నెరవేర్చు వరకు అంట. కృపలేక నేను జీవించలేను, కృపలేని నన్ను ఊహించలేను, కృపలేక నేను జీవించలేను, కృపలేని నన్ను ఊహించలేను. కృపలోనే నేను మునిగి ఉన్నాను, కృపలోనే నేను తేలుతున్నాను, కృపనే శ్వాసగా జీవిస్తున్నాను. కృప వెంట కృప నేను పొందుతున్నా, మహిమ నుండి మహిమలోకి ఎత్తుతున్నా. కృప వెంట కృప నేను పొందుతున్నా, మహిమ నుండి మహిమలోకి ఎత్తుతున్నా. కృప లేక నేను జీవించలేను, కృపలేని నన్ను ఊహించలేను. ప్రేమతో ప్రభు నాకిచ్చాడుగా తన స్వరూపము తన పోలిక. కృపా కృపా పాపములోనే పడి ఉండగా నన్ను మధ్యలో వదిలేదుగా. కృపా కృపా శత్రువునై ఉన్న నా కోసము దివి నుండి భూమికొచ్చగా, నన్ను తప్పింపను నా బదులుగా తానే బలైనాడుగా. కృపలోనే నన్ను కలుసుకున్నాడు, కృపతోనే నన్ను కౌగిలించినాడు, కృపతోనే ప్రభు నన్ను కొట్టాడినాడు. కృప వెంట కృప నేను పొందుతున్నా, మహిమ నుండి మహిమలోకి ఎత్తుతున్నా. కృప వెంట కృప నేను పొందుతున్నా, మహిమ నుండి మహిమలోకి ఎత్తుతున్నా. కృప లేక నేను జీవించలేను,